బీసీలకు సీట్లు ఇవ్వలేదట. టీడీపీ లిస్టులో ప్రాధాన్యత ఏది? బీసీ నాయకుల్ని కూడా దూరంలో. ఏం న్యాయమంటూ ఆందోళనలు. ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆయన వ్యతిరేకులు, ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు మోసం చేయడం, వంచడం, వెన్నపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. అలానే నమ్మిన వారిని నట్టింట ముచ్చడంతో బాబు సిద్ధహస్తుడని, అవసరముంటే ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత భూమిలోకి తొక్కే నైజం చంద్రబాబుదని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తుంటారు. తాజాగా బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అందుకు నిదర్శనం తాజాగా ఇచ్చిన సీట్లే అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీకి బీసీలే వెన్నముక్క అంటూ తరచూ వల్లెవేస్తుంటారు. బీసీలను రాజకీయంగా నిలబెట్టిన పార్టీ తమదేనని, తాను ఎంతో బీసీలను రాజకీయ జీవితం ప్రసాదించానంటూ లేని గొప్పలు చెప్తుంటారు. అయితే తాజాగా 2024లో టీడీపీ తరఫున పోటీ చేసే వారికి వివరాలు చూస్తే బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీడీపీ 2 జాబితాల్లో బీసీలకు భారీగా సీట్లు తగ్గించారు. 2 జాబితాల్లో కలిసి 24 సీట్లనే బీసీలకు కేటాయించారు. గత ఎన్నికల్లో చూసినట్లయితే 43 ఇచ్చిన బాబు ఈసారి మాత్రం సగానికి సగం సీట్లు కోత పెట్టేశారు. ఇదే సమయంలో తన సొంత సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారనే టాక్ వినిపిస్తుంది. ఆ మాటలు నిజం చేస్తూ ఇప్పటివరకు విడుదలను టీడీపీ 2 జాబితాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఏకంగా 28 సీట్లను కేటాయించారు. ఇంకా మరికొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న చంద్రబాబు కాపులకు 8, మైనార్టీలకు 3 సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై బీసీ, ఇతర సామాజిక వర్గాల వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను టీడీపీకి బ్యాక్ బోన్ అంటూ ఉత్తుత్తి మాటలతో దశాబ్దాలుగా చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని పలువురు బీసీ నేతలు చెప్తున్నారు. అందుకు నిదర్శనంగా 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక బీసీ వ్యక్తిని కూడా పెద్దల సభ అయిన రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు అగ్రవర్ణాలు, అందులోనూ తన సామాజిక వర్గం వారిని అధికంగా రాజ్యసభకు పంపారు. అంతేకాక బడుగుల బలహీన వర్గాలపై తనకున్న చిన్న చూపును అనేక పర్యాయాలు చూపించారు. ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అంటూ కించపరిచే మాటలు మాట్లాడారు. అలాగే అనేక సందర్భాల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారి పోకలను బాబు చాటుకున్నాడని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి బీసీలే బలమని చెప్పిన బాబు బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకున్నారు. తాజాగా మరోసారి సీట్ల విషయంలో బీసీలను దారుణంగా మోసం చేశారని పలువురు చెప్తున్నారు. వెన్నుపోటులో అనుభవం కలిగిన చంద్రబాబు తాజాగా బీసీలకు వెన్నుపోటు పొడిచారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.